శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే యథాభూతమైనటువంటి చిదేక స్వభావమున స్థితి కలిగి ఉన్నటువంటి జ్ఞానికి అహంభావము, చిత్తము, జగత్తు సర్వము కూడా లయించిపోతాయి. అప్పుడు అతనికి మిగిలి ఉండేటువంటి చిదేక రసస్వరూపము అంటే అచిద్రూపము అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవ్వరూ చెప్పజాలరు. కాబట్టి అతనికి సత్స్వరూపమే శేషిస్తూ ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు ఉచ్చము నీచము మొదలైనటువంటి దృశ్యాల వైపుకి పరిగెత్తడం వలన బుద్ధి కేవలం కష్టాన్నే పొందుతూ క్లేశాలనే పొందుతూ చంచలమై ఉంటూ ఉన్నది. దానిచేత సద్వస్తువైనటువంటి ఆత్మ జీవులకి ఏమాత్రము కూడా కనిపించడం లేదు. ఏదైనా సరే ఒక పరమార్థమైనటువంటి యుక్తిని, జ్ఞానాన్ని ఒకంత అభ్యాసము చేసినట్లయితే ఆ సత్య పదార్థము అనేటువంటిది అర్థమవుతుంది అనే తెలిసి వస్తుంది. ఎవడైతే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు సర్వ పదార్థ రూపమైనటువంటి జగత్తు యొక్క ఉత్పన్నతం అంటే ఆ జగత్తు యొక్క ఉత్పన్నతను కార్యకారణత్వాదుల చేత విచారించి అటువంటి జగత్తుని స్థూలమని, సూక్ష్మమని, ప్రపంచరహితముగాను మిగిలి ఉండేటువంటి సన్మాత్రమైన అఖండ బోధ రూపంగానే, జ్ఞాన రూపంగానే, సత్తా సామాన్య స్థితిలో ఉన్నటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మ రూపంగానూ ఎరుగుతాడు. అతడే కదా జ్ఞాని అని చెప్పబడతాడు. ఈ విధంగా అద్వైత బ్రహ్మమునందు రెండు లేనటువంటి ఏకమైనటువంటి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అనేటువంటి బ్రహ్మమునందు శాంతిని పొందినటువంటి మనుషుని దృష్టి యందు ఈ ప్రపంచము ఎప్పటికీ లేనిదే అవుతూ ఉన్నది అనే చెబుతూ, సజ్జనునికి ఉత్తమమైనటువంటి కథ అనేటువంటిది అనుభవానికి వచ్చినట్లుగానే, ఏ విధంగా అంటే మనం ఇప్పటిదాకా తెలియజేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా అనుభవానికి వచ్చినట్లుగానే జ్ఞానికి ఈ యొక్క మరి ఏది సజ్జనునికి జ్ఞానికి ఉత్తమ కథలాగానే స్వతహాగా ఈ జ్ఞానము అనేటువంటిది అనుభవానికి వస్తుంది అనే చెబుతూ, కాబట్టి రామ, వాస్తవానికి ప్రాణుల యొక్క మూర్తిమత్వం, ఆకారము అనేటువంటిది ఉన్నదా? లేదు. అసంభవమే అయినటువంటి మరి మూర్తిమత్వం లేదు కదా. సర్వం శూన్యత్వమా అంటే శూన్యత్వము కూడా కాదు. కాబట్టి ఇక్కడ మూర్తిమత్వము లేదు, అసంభవమైనటువంటి శూన్యత్వము లేదు, మనస్సు కూడా లేదు. ఇంకా శేషించినటువంటి సన్మాత్ర ఏదైతే ఉన్నదో అదే కదా నీ యొక్క వాస్తవమైనటువంటి స్థితి అయ్యున్నది అనే చెబుతూ, అంతేకాదు అంతరంగమున కలిగినటువంటి చేతనము యొక్క ఈ దృశ్యోన్ముఖత్వమే కదా సంసార జ్ఞానము అని చెప్పబడింది. అయితే అటువంటి దృశ్యం వైపుకు కొనసాగినటువంటి ఈ సంసార రూప అనర్థమే సంభవిస్తుంది. ఉదయించకుండా ఉన్నట్లయితే మోక్ష రూపమే శ్రేయస్సుని కలగజేస్తుంది. ఈ విధంగా ఉదయించేటువంటి సంసార జ్ఞానము అంటే శీతలత్వము చేత, చల్లధనము చేత నీరంతా కూడా ఘనీభవించి రాయి రూపంలో మంచుగడ్డల రూపాన్ని చెందినట్లుగానే ఈ బాహ్యత్వము చెంది అక్కడ మూర్తత్వాన్ని పొందుతూ ఉంటుంది.
ఎలాగా? ఈ విధంగా ఉదయించేటువంటి సంసార జ్ఞానం ఏ యొక్క మరి ప్రాపంచక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటుందో అది ఏ విధంగా మూర్తిమత్వాన్ని పొందుతుంది అంటే చల్లదనము చేత నీరంతా కూడా ఘనీభవించి రాతి రూపంలో మంచుగడ్డలు శిలారూపాన్ని పొందినట్లుగానే ఎప్పుడైతే ఈ యొక్క అంటే సంసారము అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నం చెందిందో అది బాహ్యత్వాన్ని పొంది అక్కడే రూపాలను పొందుతూ ఉంటుంది అని చెబుతూ చిద్రూపమైనటువంటి ఆత్మయే తన యొక్క స్వరూపాన్ని గురించినటువంటి ఆ జ్ఞానము చేత స్వప్నమందలి పదార్థాలలాగానే మూర్తిమత్వాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఎలాగంటే చిద్రూపమైనటువంటి ఆత్మయే ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అది తన యొక్క స్వరూపాన్ని గురించినటువంటి ఆ జ్ఞానము చేత తన రూపాన్ని గురించినటువంటి మరుపు చేత ఎలా ఉంటుంది అంటే కలలో అనుభవించినటువంటి పదార్థాల యొక్క మూర్తిమత్వం రూపాలులాగానే గ్రహిస్తూ ఉన్నది. అలా గ్రహించడం ద్వారానే అది చిత్తమవుతుంది. చిత్తమయ్యి క్రమంగా కూడా దేహాన్ని ధరిస్తుంది. ఈ ప్రకారమైనటువంటి సర్వ అవస్థల యందు కూడా ఈ చైతన్యము తన స్వరూపము కంటే ఇతరమైనటువంటి రూపము ఒకంతైనా కూడా పొందడం లేదు. కేవలము శబ్దమాత్రము యొక్క కల్పనచే మాత్రమే ఈ భేదము అనేటువంటిది కల్పించబడినదే అవుతూ ఉన్నది. అంటే స్వప్న దర్శనమునందు స్వప్నము అనుభవించేటప్పుడు మనస్సే కదా బాహ్యమునందు అభ్యంతర విషయ రూపములలో కూడా మార్పును చెందేటువంటి విధమునందు ఆత్మయందు చెందుతుంది. కానీ ఆత్మయందు ఏ వికారము కూడా లేదు కదా. ఆ వికారమే లేనట్లుగా జాగ్రత్తనందు కూడా బాహ్యమనందు అభ్యంతర పదార్థ రూపాల చేత కనబడుతూ ఉన్నప్పటికీ కూడా బోధరూపమైనటువంటి జ్ఞానరూపమైనటువంటి ఆత్మయందు ఏ మార్పు కలుగదు. అంటే చిదాత్మ ఆకాశము వంటి రూపము కలిగినదే అవడము చేత కాలము ఆకాశములలాగానే అది ఎల్లవేళలా కూడా ఎటువంటి మార్పు లేనటువంటి రూపంగానే ఉంటుంది. స్వప్న పదార్థాలలాగానే సమస్త పదార్థాలు కూడా చిదాకాశ రూపమే అయ్యున్నవి. స్వప్నం అనుభవించేటప్పుడు కనబడినటువంటి పదార్థాలు అలాగే ఉంటున్నవా? మెలకువలోకి వచ్చేటప్పటికి స్వప్న పదార్థాలు మొత్తం నశించిపోతూ ఉన్నవి. అలాగే స్వప్న పదార్థాలు ఏ విధంగా లేనివే స్వప్నంలో ఉన్నట్టు కనబడుతూ ఉన్నవో అట్లాగే అవన్నీ కూడా చిదాకాశ రూపమే అయ్యున్నవి. కానీ చిదాకాశము పదార్థ రూపముగా పరిణామము చెందినటువంటిదైతే కాదు కదా. ఎప్పటికీ కూడా చిదాకాశము పదార్థ రూపంలోకి మార్పును పొందినటువంటిది కాదు. ఆ విధంగా చైతన్యము పదార్థముని పొందకున్నా అంటే అట్లు చైతన్యము పదార్థాన్ని పొందకున్న పదార్థము చైతన్య రూపము నందకూడదా అన్నట్లయితే ఆ విధంగా కానే కాదు. బాహ్యము జడ పదార్థము బాహ్య జడ పదార్థము తత్వబోధ వశము చేత కూడా అభ్యంతర చిదాకార రూపాన్ని పొందనేరదు కదా. ఎలాగంటే అది లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది అసదృశమవడము చేత అది అసత్తే అవడము చేత జడ పదార్థము అనేటువంటిది ఎప్పటికీ కూడా జ్ఞానరూపత్వము పొందేటువంటి దానికి సఖ్యము కానే కాదు. అంటే ఈ చిదాత్మ వివర్త భావము చేత దృశ్య జడ స్థితిని పొందినప్పటికీ కూడా ఈ చిదాత్మ ఈ పరమాత్మ స్వరూపము అక్కడ ఉండేది పరమాత్మ స్వరూపమైతే వివర్త భావన చేత మనం ఏం చేస్తున్నాం? దృశ్య జడ స్థితినే చూస్తూ ఉన్నాం. అంటే జడప్రాయమైనటువంటి ఈ దృశ్య సంబంధమైన పదార్థాలనే చూస్తూ ఉన్నాం, ఆ స్థితిని ఎరుగుతూ ఉన్నాం. అలాగే చిదాత్మ వివర్త భావము చేత అక్కడ ఉండేది ఒకటైతే మరొకటిగా భావించడం అలా పొందినప్పటికీ కూడా దృశ్య జడస్థితిని పొందినప్పటికీ కూడా పరమార్థమునందైతే జడభావము అంటే కదలనటువంటి మృతప్రాయమైనటువంటి భావాన్ని ఎప్పటికీ పొందనేరదు చిదాత్మ.
అది సర్వ అవస్థల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనటువంటి అవస్థల యందు కూడా తన రూపమునందే ఎప్పటి ఎట్లుగానే స్థితిని పొంది ఉన్నదే కానీ కొద్దిపాటైనా సరే ఇతరమైన రూపత్వాన్ని పొందడం లేదు. అంటే సప్తమ భూమిక విశ్రాంతి పర్యంతము అగు పరిణామాన్ని పొందిన ఇప్పుడు మనకు చెప్పబడేటువంటి 7 జ్ఞాన భూమికలలో 7 జ్ఞాన భూమికలు అంటే శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థభావని, తుర్యగా అనేటువంటి 7 జ్ఞాన భూమికలలో కూడా ఒకదానిని ఒకటి దాటుకుంటూ వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా సప్తమ భూమిక విశ్రాంతి 7వ భూమిక యొక్క విశ్రాంతి పర్యంతమగు అంటే తుర్యగా అనేటువంటి దాని యందు విశ్రాంతిని తీసుకునేటంత వరకు కూడా పొందినటువంటి మార్పును అయితే అత్యంత శుద్ధ బోధైక రూపమగు ఆత్మ ఉదయించ అప్పుడు ఏమవుతుంది? ఇక శుద్ధమైనటువంటి చైతన్య రూపాన్ని గురించి చింతించి ఆ యొక్క పరిణామాన్ని పొంది తుర్యగా స్థితి చెందినటువంటి వారికి అత్యంత శుద్ధ బోధైక రూపమైనటువంటి జ్ఞాన రూపమైనటువంటి ఆత్మ అనేటువంటిది ఉదయించేటువంటి జ్ఞానం తయారవుతుంది. ఆ యొక్క ఆత్మ ఉదయింప బోధ, అబోధ మొదలైనటువంటి శబ్దాల యొక్క శృతి కూడా పూర్తిగా అస్తమించిపోతుంది అనే చెబుతూ తమ యొక్క చిత్తాల యొక్క ఎవరి వారి చిత్తముల యొక్క దృఢమైనటువంటి భావన చేతనే సూక్ష్మ శరీరాలకు స్థూలమైనటువంటి ఆది భౌతిక రూపము అనేటువంటిది జనిస్తూ ఉన్నది కదా. అలాగే నటుడు పిశాచ రూపాన్ని పొందినట్లుగానే పొందుతాడా? కాదు, ధరిస్తాడు. నటుడు పిశాచ రూపాన్ని ధరించవలసి వచ్చింది. వాడేం చేస్తాడు? పిశాచ రూపాన్నే వేసుకుంటాడు. అలాగనే ఆకాశములాగానే మాలిన్యరహితమై నిర్మలమైనటువంటి సూక్ష్మమైన చిత్తములు ఈ యొక్క మిథ్య అయినటువంటి ఆది భౌతిక రూపాన్ని ధరిస్తూ ఉన్నవి. అబద్ధ స్వరూపమైన ఈ యొక్క మూర్తిమంతమైనటువంటి రూపాలను ధరిస్తూ ఉన్నవి. ఈ భౌతిక శరీరాలను ఉపాధులను ధరిస్తూ ఉంటుంది. ఏ విధంగా నటుడు పిశాచ రూపాన్ని ధరించినట్లుగానే ఆకాశములాగానే ఏమీ లేనిది మాలిన్యరహితమైనటువంటి సూక్ష్మమైనటువంటి చిత్తము ఏం చేస్తుంది అంటే ఎవరికి వాళ్ళకే అబద్ధమైనటువంటి ఆది భౌతిక రూపాన్ని స్మరించి ఆది భౌతిక రూపాన్ని ధరిస్తుంది. భ్రాంతిరా భ్రమణాభ్యాసాత్ ప్రజ్ఞాతైషోపశమ్యతి నోన్మత్తోస్మితి సంబోధాచ్య ఉన్మత్తత కిల నేను ఉన్మత్తుడను కాను అనేటువంటి ఈ యొక్క జ్ఞానము చేత నేను ఉన్మత్తత అంటే పిచ్చి, నేను ఉన్మత్తుడను కాను అనేటువంటి ఈ జ్ఞానము చేత ఉన్మత్తత శమించినట్లుగానే నేను పిచ్చివాడను కాను అనేటువంటి దాని చేత వాని యొక్క పిచ్చి నశించినట్లుగానే భ్రమ నశించినటువంటి సత్య వస్తువును గురించినటువంటి అభ్యాసము చేత ఈ దేహము జగత్తు మొదలైనటువంటి రూపముకు భ్రాంతి కూడా శమించిపోతుంది. ఎలాగంటే ఈ దేహము ఈ జగత్తు యొక్క భ్రాంతి ఏ కాలమందైనా ఉన్నవా అంటే ఏ కాలమందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు ఏ యొక్క అవస్థల యందు కూడా ఈ దేహము ఈ జగత్తు యొక్క భ్రాంతి అనేటువంటివి ఏ కాలంలోనూ లేవు. అది సత్యము కాదు అనేటువంటి భావనను బాగా అభ్యాసం చేస్తూ రావాలి. ఆ అభ్యాసం చేస్తూ వచ్చినప్పుడు ఆ భ్రమజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది. నేను పిచ్చివాడను కాను అనేటువంటి జ్ఞానము చేత పిచ్చి తొలగిపోతూ ఉన్నది కదా. అలాగనే భ్రాంతిని గురించినటువంటి జ్ఞానము స్వయముగా కలగడము చేత వాసన నివర్తిస్తూ ఉన్నది.
అంటే ఏ భ్రాంతి అయితే పడుతూ ఉన్నాడో ఆ భ్రాంతిని గురించినటువంటి జ్ఞానం వానికి స్వకీయంగా కలిగిందనుకో, ఇంకప్పుడు వాని యొక్క భ్రాంతికి మూలమైనటువంటి వాసన అనేది నశిస్తుంది. అదే ఆ భ్రాంతికి మూలమైన అంటే ఏ యొక్క భ్రాంతిని గురించినటువంటి జ్ఞానము అన్నాము కదా, అంటే జగత్తు సత్యము అనేటువంటి భావన వాసన ఏదైతే ఉన్నదో అది శమించిపోతుంది. ఎలాగంటే స్వప్న రూపంలో ఎరుగబడా అంటే కళ రూపంలోనే ఎరుగబడింది కదా, ఇంకా దాని యందు ఎవరికైనా సత్యత్వ భావన అనేటువంటిది ఉంటుందా? ఒక్కొక్కసారి ఒక్కొక్కడు మంచి కలనగంటూ ఉంటాడు, ఎవరో లేపుతారు, ఆటంకం కలిగిస్తారు, వానికి మధ్యలో నిద్రాభంగం అవుతుంది. నిద్రాభంగమైనప్పుడు క్షణంలోనే కల నశిస్తుంది. అయితే నేను మంచి కలనగన్నాను అంటాడే కానీ దాని యందు సత్యత్వ భావన అదే అబద్ధమే, లేనిదే, మిథ్యాత్వమే అనుభవించినట్లు ఉన్నా కూడా వాడు అనుభవానికి అది రాదు. ఏది మెలకువలోకి కూడా వచ్చినప్పుడు మాత్రమే వాని యొక్క అనుభవానికి వచ్చినట్లు కదా. ఆ విధంగానే భ్రాంతిని గురించినటువంటి జ్ఞానం స్వయంగా కలగడం చేత అంటే వాసన అనేటువంటిది నశిస్తుంది కదా. జగత్తు అనేటువంటి సత్యభావన, జగత్తు సత్యం అనేటువంటి భావన పూర్తిగా నశిస్తుంది. ఎలాగంటే స్వప్న రూపంలో ఎరుగబడ కలే అనేటువంటి విషయం తెలిసిందనుకో, ఇంకా దాని యందు ఎవ్వరికీ కూడా సత్యత్వ భావన అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. వాసనా తానవేనైవ సంసార ఉపశమ్యతి వాసనైవ మహాయక్షిణ్యే తచ్చేద పరాబుదాహ. వాసన అనేటువంటిది శమించడంతో చేతనే ఈ సంసారం కూడా నశించిపోతుంది. వాసనయే కదా మహాపిశాచి. కాబట్టి వివేకులు ఇటువంటి దానిని ఛేదించుటయందు తత్పరులై ఉంటారు. అంటే మరి తదేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఎందుకు? వాసనను నశింపజేసుకోవడానికి వివేకులైనటువంటి వారు. ఎలాగంటే వాసన శమించిందా ఈ సంసారం శమిస్తుంది. అసలు వాసన అంటే శరీరాలు ఉత్పన్నం కావడానికి కారణమైనటువంటి ఏ యొక్క కర్మలు, కోరికలు, తృష్ణ, వాసనలు, సంస్కారాలు ఇవన్నీ మిగిలి ఉండడం చేతనే అనేక ఉపాధులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అసలు ఆ వాసన అనేటువంటిది నశించిందనుకో, ఇక సంసారము అనేటువంటిది కూడా ఉండదు. వాసనే కదా మహాపిశాచి. వాసన అన్నప్పుడు ఏంటి? ఏ కోరికలైతే మిగిలి ఉన్నవో అదే వాసన. కాబట్టి వివేకులైనటువంటి వారు, సత్యమనందు స్థిరపడినటువంటి వివేకులు ఇటువంటి దానిని ఛేదించడం యందు పూర్తి తత్పరులై ఉంటారు అని చెబుతూ, వాసనల యొక్క నాశమే సంసారం నాశము, వాసనయే మహాపిశాచి. వివేకవంతులు అటువంటి దానిని ఛేదించుటయందు మరి అధికమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు. అజ్ఞానోన్మత్తత పుంసాం యదాభ్యాసేన భావిత తదైవ బోధాత్ స్వభ్యాసాత్స కాలేనోపశామ్యతి. అజ్ఞానం యొక్క అభ్యాసము చేత మనుషులకి ఏ విధంగా ఆ తదజ్ఞాన రూపమైనటువంటి ఉన్మత్తత జనిస్తుందో, అలాగే జ్ఞానం యొక్క అభ్యాసము చేత కాలక్రమంగా కూడా ఆ ఉన్మత్తత అనేటువంటిది శమించిపోతుంది. ఆ జ్ఞానాన్ని ఎవడైతే అనుసరిస్తూ ఉన్నాడో ఆ అనుసరించేటువంటి మనుషులకి ఆ అజ్ఞాన సంబంధమైనటువంటి పిచ్చి ఉత్పన్నమవుతుంది. అట్లాగే జ్ఞానం యొక్క అభ్యాసము చేత జ్ఞానాన్ని ఎవడైతే అభ్యసిస్తూ ఉన్నాడో కాలక్రమంగా ఆ యొక్క అజ్ఞానము ద్వారా ఉత్పన్నమైన పిచ్చి ఏదైతే ఉన్నదో అది నశించిపోతుంది అని చెబుతూ, ఎలాగంటే ఆ జ్ఞానము వలన నిరంతరం కూడా చింతిస్తాడు. అలా చింతన చేత, అభ్యాసవశము చేత మనుషులకు జగత్తు సత్యము మొదలైనటువంటి రూపముకు పిచ్చి ఏ ప్రకారమైతే ఉదయించిందో ఆ ప్రకారంగానే తిరిగి జ్ఞానము వలన నిరంతర చింతన చేత, తీవ్రమైన అభ్యాసము చేత ఆ పిచ్చి అనేటువంటిది కాలక్రమంగా నశించిపోతూ ఉన్నది అనే చెబుతూ, భావన చేత
సూక్ష్మ శరీరము గనక ఏ 17 ఇంద్రియాలు ఉన్నదో ఆ 17 ఇంద్రియాలు కూడా భావన చేత స్థూల రూపం అంటే 25 తత్వాలు కలిగినటువంటి స్థూల రూపాన్ని పొందినట్లుగా వివేకులైనటువంటి వారు జ్ఞానం యొక్క అభ్యాస ప్రతాపము చేత సూక్ష్మ శరీర భావనను బ్రహ్మమాత్రత్వముని పొందింపజేస్తూ ఉన్నారు. అది కేవలం భావన చేతనే సూక్ష్మ శరీరం స్థూలత్వాన్ని పొందుతుంది. వివేకులైనటువంటి వారు జ్ఞానం యొక్క అభ్యాసాన్ని దృఢంగా చేసి సూక్ష్మ శరీర భావనను కూడా బ్రహ్మమాత్రత్వాన్ని పొందింపజేస్తూ ఉన్నారు. మొట్టమొదట్లో అయితే ఈ సూక్ష్మ శరీరము జీవపదాన్ని పొందించింది. తర్వాత దృఢమైనటువంటి జ్ఞానం యొక్క అభ్యాసము చేత ఆ జీవపదాన్ని బ్రహ్మత్వాన్ని పొందింపజేయవలను. బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా చిత్తము అనేటువంటిది పూర్తిగా శమించిపోతే ఇక జీవునకు తనదైనటువంటి మొట్టమొదట సూక్ష్మ శరీరాన్ని జీవపదాన్ని పొందించి ఆ తర్వాత దృఢమైనటువంటి జ్ఞానం యొక్క అభ్యాసము చేత ఆ జీవపదాన్ని కూడా బ్రహ్మత్వాన్ని పొందింపజేయాలి. అంటే తన యందు ఉత్పన్నమైనటువంటి వస్తువు తన రూపమే అవుతుంది కదా. ఆ అయినట్లుగానే సమస్త పదార్థాల యొక్క ఉత్పత్తి కూడా కూటస్థ బోధ మాత్రమునే అవడము చేత అవి ఆ బోధ యొక్క రూపాలే. అంటే అది ఒకటిగా ఉంటే ఒకటిగా ఉండడం బోధ యొక్క వివర్తాలే అనేటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇంకా సూక్ష్మ శరీరము అనేటువంటిది ఏమి ఉంటుంది? అదంతా కూడా మిథ్య, అబద్ధము అనేటువంటి నిశ్చయం కలుగుతుంది కదా. అలా కానట్లయితే ఈ భూతాలను తొలగించడానికి కాను, భూతములు అంటే ప్రాణికోట్లను తొలగించడానికి ఉచ్చరించేటువంటి అంటే ఇప్పుడు ఏ రాక్షసులను, అసురులను, దెయ్యాలను, గాలులను, భూతాలను వీటిని తొలగించడానికి ఉచ్చరించేటువంటిది హూం ఫట్ అనేటువంటి మొదలైన అనర్థక పదాల చేత, అంటే ఇక్కడ అనర్థాన్ని కలిగించేటువంటి పదాల చేత లాగానే శ్రవణ మాత్ర బలము చేత ఎవడైతే ఈ యొక్క అంటే ఆ యొక్క తత్వం పదార్థ శోధన చేత మహావాక్యార్థ బోధ ద్వారా ఆత్మను గనక తెలియలేదనుకో ఇంకప్పుడు ఇక శ్రవణ మాత్ర బలము చేత ఎప్పుడైతే మహావాక్యాల యొక్క విచారణ చేసేటప్పుడు వాడు శ్రద్ధగా శ్రవణం చేశాడు, దాని ప్రకారం స్మరించాడు, దాని ప్రకారం వాడు అనుష్ఠానం అనేటువంటిది కొనసాగించాడు, అది వీటన్నింటికీ కూడా శ్రవణమే కదా బలం. ఆ శ్రవణ మాత్ర బలము చేత ఏమవుతుంది? వీనికి చావు పుట్టుకులకు మూలమైన సంసారము ఉంటుంది కదా. ఈ సంసారము అనేటువంటి గ్రంథి అంటే అసలు వీనికి లోపల ఎక్కడ మూలములో ఇటువంటి దుంపలు పిలకలేసి ఉన్నవి, వాసనా పిలకలు ఏమున్నవి అనేటువంటివి వెతికి వెతికి మరి ఆ గ్రంథిని నివర్తించుట అనేటువంటిది అంతా కూడా కల్పన కానీ మరొకటి లేదు. మొట్టమొదట జగత్తు యొక్క కానీ దానికి కారణమైనటువంటి ఈశ్వరుని యొక్క అంటే ఇక్కడ మొట్టమొదట జగత్తు యొక్క కానీ జగత్తుకు కారణమైనటువంటి ఈశ్వరుని కానీ ఏకత్వాన్ని ఎరిగి ఇక్కడ జగత్తు ఈశ్వరుడు అనేటువంటిది వేరేగా ఉన్నదా? లేదు. మరి చెప్పడం వాచారంభణ న్యాయము చేత జగత్తని ఈశ్వరుడని చెప్పడం అంటే ఆ పదార్థాల యొక్క శోధనాన్ని చేసినప్పుడు తర్వాత ఏమవుతుంది? త్వం పదార్థ శోధనము ద్వారా నీవు అనేటువంటి పదార్థాన్ని విచారించినప్పుడు దాని ద్వారా ప్రత్యేగాత్మను అంటే ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో అసంగము అంటే దేనికి అంటనివాడు, అద్వయాది రూపాలతో రెండవది లేనటువంటి వాడు, ఏకరసమాత్రుడు అనే రూపాలతో ఎరగాలి. ఈ విధంగా ఎంతవరకైతే అత్యంత పరిణామము చేత లేనటువంటి మార్పు చేత క్రమంగా ఆ తత్వ పదార్థాలను
త్వము అంటే తత్తుత్వము అనేటువంటి పదార్థాల ఐక్య రూపమైనటువంటి అఖండ ఆకార వృత్తి ఆత్మయందు లయించిపోతుంది. అలా లయించినది ఆ ఆత్మ కంటే కూడా ఇంకా అది ఎప్పుడైతే లయించిందో దానికి ఒక ప్రత్యేకమైనది ఏమి ఉండదు. అప్పుడు ఆ ఆత్మ కంటే ఇతరముగా ఏమీ ఎరగబడకుండా ఉంటుంది. అంటే ఎంతవరకైతే అఖండ బోధ అనేటువంటిది ఉత్పన్నం కాలేదో అంతవరకు కూడా వేదాన్ని అనుసరించి శృతి అనుసారం ప్రకారం ఆ తత్పదార్థద్వయ శోధనము ద్వారా తత్పదము తత్తు అనేటువంటి పదం తత్తు ఏమై ఉన్నది? సర్వము నిండిన ఏకరసమాత్రమైన ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అంటే బ్రహ్మస్వరూపుడు అద్వితీయుడు, అందుకు కాబట్టి అక్కడ రెండవది లేదు అనేటువంటి ఆ పదద్వయ శోధనాల ద్వారా దృఢమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండాలి. సబాహ్యాభ్యంతరే చిత్తే శాంతే భాతి స్వభావత శీతలాం వ్యోమ నిర్భాసాం తామేవాశ్రిత్య శామ్యతాం. బాహ్యమునందు అభ్యంతరములందు కూడా అంటే వెలుపల అంతర్గతంగా లోపల ఈ చిత్తము అనేటువంటిది పూర్ణంగా శమించిపోవాలి. అలా శమించిపోగా జీవునకు తన సాక్షి స్వరూపమైనటువంటి చిత్ స్వభావము పరమాత్మ స్వరూపము ఆ శుద్ధమైన చైతన్య ఆత్మ ప్రకాశిస్తాడు. ఆకాశములాగానే ఎలా ఉంటాడు అంటే సర్వవ్యాపకమై నిర్మలమై ఉంటాడు. ప్రసన్నీకరణముతోటి శీతలమైనటువంటి ఆ యొక్క తన చిత్ స్వభావమునని ఆశ్రయించి మనుజుడు శాంతంగా ఉండవలయును అని చెబుతూ ఎలాగంటే, ఓ రామ, బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా చిత్తము సర్వదా శమించిపోతుంది కదా. అలా ఎప్పుడైతే అభ్యంతరమునందు బాహ్యమునందు చిత్తము నశించిపోయిందో ఆత్మస్వభావము అప్పుడే ప్రకాశిస్తుంది. ఎలా ఉన్నది? శీతలమై ఉన్నది, ప్రసన్నమై ప్రశాంతమై తాపరహితమై ఆకాశములాగానే నిర్మలమై ఏ వికారము లేనటువంటి ఆ ఆత్మస్వభావాన్ని నీవు ఆశ్రయించి నీవు శాంతిని పొందు అని చెబుతూ, జ్ఞానవాన నయఘ్నస్థో ధ్యానరూపం విరూపయన్ జగద్విజిత్య జయతి సర్వత్యాగైక దక్షిణ. జ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానము అనేటువంటి యజ్ఞమునందు నెలకొని ఉంటాడు. అలా జ్ఞానము అనేటువంటి యజ్ఞమునందు నెలకొని ఉన్నటువంటి వాడై ధ్యానము అనేటువంటి దృఢమై ఉన్నతమైనటువంటి యజ్ఞస్తంభాన్ని నాటి సర్వత్యాగము అనేటువంటిది ముఖ్యమైన దక్షిణగా ఇచ్చి విశ్వాన్ని జయించి సర్వోత్కృష్టుడై వెలయుచూ ఉంటాడు అని చెబుతూ, అంటే జ్ఞానవంతుడు ధ్యానము అనేటువంటి యోపస్తంభాన్ని అంటే యజ్ఞానికి కావలసినటువంటి యోపస్తంభాలు ఈ జ్ఞానవంతుడేం చేస్తాడు? ధ్యానము అనేటువంటి యోపస్తంభాన్ని దృఢంగా నాటుతాడు. సర్వత్యాగము సర్వాన్ని వదిలివేసినటువంటి దక్షిణనే ఇస్తాడు. అంటే జ్ఞానయజ్ఞము ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు ఈ జగత్తునందు సంపూర్ణంగా జయించి అంటే జగత్తు మొత్తాన్ని సంపూర్ణంగా జయిస్తాడు. జయించినప్పుడు సర్వోత్కృష్టుడై వెలయుచూ ఉన్నాడు అనే చెబుతూ, పతత్యఘార వర్షే చ వాతివా ప్రళయానిలే భూతలే వ్రజతి వ్యోమ్ని సమమాస్తే ఆత్మని. అంటే అగ్ని కురుస్తూ ఉన్నప్పటికీ ప్రళయమైన వాయువులు వీస్తూ ఉన్నప్పటికీ ఈ భూతలము ఎగిరి ఆకాశానికి వెళ్ళినప్పటికీ కూడా జ్ఞాని తన యొక్క ఆత్మయందు ఆ తదేక రూపం నందే నిలబడి ఉంటాడు. ఎలాగంటే నిప్పుల వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రళయవాయువులు భయంకరమైన గాలులు వేస్తూ ఉన్నప్పటికీ కూడా భూమి ఎగిరిపోయి
ఖాళీలో పడిపోతూ ఉన్నప్పటికీ కూడా జ్ఞాని అయినటువంటి వాడు ఏమాత్రము చెలించడు. తన యొక్క ఆత్మయందే సమస్థితిలో సమముగా ఏకరూపమున స్థితిని కలిగి ఉంటాడు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.